హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు స్నాక్స్ కోసం జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ జంతికలను అయితే ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జంతికలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండినే నేను ఉపయోగిస్తున్నానండి. ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండికి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోనే జంతికలు మంచి రంగులోకి రావడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. జంతికలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా ఉంటాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వామును చేతులతో కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 2-3 స్పూన్ల నూనెను వేసుకుని ఈ పిండి అంతటికి నూనె బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నూనెకు బదులుగా నెయ్యి, వెన్న ఇలా ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని వేసుకుని పిండిని కలుపుకోవాలి. జంతికలను చేసుకోవడానికి పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. అప్పుడే జంతికల గొట్టల నుంచి పిండి ఈజీగా బయటకు వస్తుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను 1 కప్పు వరకు నీళ్ళు తీసుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు మిగిలాయి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకుని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల జంతికల మిషన్ని రెడీ చేసుకుందాము. అందుకోసం 3 హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకుని జంతికల మిషన్లోకి వేసుకుని లోపల భాగంలో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఆయిల్ని అప్లై చేసుకుని పక్కన పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని జంతికల గొట్టంలోకి వేసుకుని పెట్టుకోవాలి. పిండిని పెట్టుకునేటప్పుడు మరీ ఫుల్గా నింపేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని కవర్ చేసుకోండి. ఇలా జంతికల మిషన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా ఇలా సిలికాన్ షీట్ పైన కానీ జంతికల కింద ఒత్తుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే ఇలా జంతికలు ఒత్తుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు. ఇలా సగం పిండితోటి జంతికలను ఒత్తుకున్న తర్వాత వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని రెడీ చేసుకున్న జంతికలను ఆయిల్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జంతికలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసి ఫ్రై చేసినట్లయితే ఇవి ఆయిల్లోనే షేప్ అవుట్ అవుతాయి. వీటిని ఫ్రై చేసేటప్పుడు 2 వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వీటి చుట్టూ ఉండే నురగ తగ్గిపోయినట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. నేను తీసుకున్న కప్పు క్వాంటిటీ వచ్చేసరికి 350 గ్రామ్స్ ఉంటుందండి. ఆ కప్పుతోటి 2 పిండిల్ని కొలిచి తీసుకుంటే నాకైతే ఈ సైజ్ జంతికలు 20 దాకా వచ్చాయి. ఈ జంతికలను చాలా ఈజీ ప్రాసెస్లో ఒక 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ జంతికలు 10 రోజుల పైనే ఫ్రెష్గా ఉంటాయండి. ఈసారి అప్పటికప్పుడు స్నాక్స్ని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి ఈ జంతికలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.